కార్ రేస్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు గవర్నర్ ఓకే చెప్పారు. కేటీఆర్ విచారణకు అనుమతి కోరుతూ కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం లేఖ రాసింది. 2024లో ఈ కార్ రేస్ కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే 4 సార్లు కేటీఆర్ ను విచారించింది ఏసీబీ. ఈ కార్ రేస్ లో క్విడ్ ప్రోకో జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. 54.88 కోట్ల నిధులు అక్రమంగా దారి మళ్లించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు గవర్నర్ ఓకే చెప్పారు. కేటీఆర్ విచారణకు అనుమతి కోరుతూ కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం లేఖ రాసింది. 2024లో ఈ కార్ రేస్ పై కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే 4 సార్లు కేటీఆర్ ను విచారించింది ఏసీబీ. ఈ కార్ రేస్ లో క్విడ్ ప్రోకో జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. 54.88 కోట్ల నిధులు అక్రమంగా దారి మళ్లించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు గవర్నర్ ఓకే చెప్పారు. కేటీఆర్ విచారణకు అనుమతి కోరుతూ కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం లేఖ రాసింది. 2024లో ఈ కార్ రేస్ పై కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే 4 సార్లు కేటీఆర్ ను విచారించింది ఏసీబీ. ఈ కార్ రేస్ లో క్విడ్ ప్రోకో జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. 54.88 కోట్ల నిధులు అక్రమంగా దారి మళ్లించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గవర్నర్ ఓకే చెప్పారు. కేటీఆర్ విచారణకు అనుమతి కోరుతూ కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం లేఖ రాసింది. 2024లో ఈ కార్ రేస్ పై కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే 4 సార్లు కేటీఆర్ ను విచారించింది ఏసీబీ. ఈ కార్ రేస్ లో క్విడ్ ప్రోకో జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. 54.88 కోట్ల నిధులు అక్రమంగా దారి మళ్లించారని ఆరోపణలున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, డీటెయిల్స్ ఏంటి? శ్రవంతి, ఈ ఫార్ములా కేసు వ్యవహారంలో కూడా ఏదైతే ఏసీబీ అదేవిధంగా విజిలెన్స్ కమిషన్ సంబంధించినటువంటి విచారణ చేసిన అంశాలపైన కూడా ఈ అంశం సంబంధించి గవర్నర్ వద్ద కూడా మొత్తం తదుపరికి సంబంధించినటువంటి ఏసీబీ విచారణ దర్యాప్తు కూడా పెండింగ్ ఉండడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చూసినట్టయితే ఈ ఫార్ములా కేసుకు సంబంధించినటువంటి విచారణ చూసినట్టయితే మొత్తం దానికి సంబంధించినటువంటి ఏసీబీ ఇప్పటివరకు ఏదైతే ఐఏఎస్ సంబంధించినటువంటి అరవింద్ కుమార్ కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డితో పాటుగాను కేటీఆర్ను 4 సార్లు కూడా విచారణలో ఏసీబీ విచారించడం జరిగింది. వారు ఇచ్చినటువంటి ఎవిడెన్సులు అదేవిధంగా ఏసీబీ కలెక్ట్ చేసినటువంటి అంశాలను అన్నింటిని పైన స్క్రూటినింగ్ చేయడం జరిగింది. మొత్తం మీద కేటీఆర్ అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే ఈ ఫార్ములా రేస్ వ్యవహారంలో హెచ్ఎండిఏకును అదేవిధంగా ఎఫ్ఈఓకు మధ్య జరిగినటువంటి ఒప్పందాలు చూసినట్టయితే మొత్తం అప్పుడు ఉన్నటువంటి బిజినెస్ రూల్ కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి మినిస్ట్రీకి సంబంధించినటువంటి మొత్తం క్యాబినెట్ మినిస్టర్ రూల్స్ను వ్యతిరేకించడం, వాటి అనుమతి లేకుండానే అదేవిధంగా ఆర్బీఐ అనుమతి లేకుండానే మొత్తం 43 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి డబ్బులను ఏకంగా ఎఫ్ఈఓకు చెల్లించినటువంటి వ్యవహారంలో పలు అభియోగాలతోటి కూడా ఏసీబీ దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఆ తర్వాత కూడా విజిలెన్స్కి సంబంధించి కమిషన్కు కూడా ఆ రిపోర్ట్ను పంపారు. విజిలెన్స్ కమిషన్ కూడా మొత్తం ఈ అంశాలపైన మొత్తం మళ్ళీ దానిపైన స్క్రూటినింగ్ చేసి పలు అంశాలపైన కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం చూసినట్టయితే ఇక గవర్నర్కు సంబంధించినటువంటి అనుమతి కోరే విషయంలోనే గత కొన్నాళ్ళ నుంచి కూడా గవర్నర్ వద్దనే ఈ అంశం పెండింగ్ ఉండడం జరిగింది. ఇప్పుడు ఈరోజు చూసినట్టయితే ఇక ఈ ఫార్ములా రేస్ వ్యవహారంలో ప్రాసిక్యూషన్ చేసేందుకు గాను కేటీఆర్తో సహా ఐఏఎస్ అరవింద్ కుమార్ అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డి ఇందులో నిందితులైనటువంటి వారిని విచారించేందుకు గాను ఇక పూర్తిగా లైన్ క్లియర్ కావడంతో ఇక ఏసీబీకి సంబంధించి ఛార్జ్షీటు రూపొందించనుంది. ఇక ఇందులో 2024లో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా ఇప్పటికే కేటీఆర్ను 4 సార్లు విచారించింది. అదేవిధంగా ఎఫ్ఈఓకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఇచ్చినటువంటి అంశాలను అన్నిటిని కూడా పూర్తిగా ఇప్పటికే ఏసీబీ ఒక ఛార్జ్షీట్ ఫ్రేమ్ చేసింది. పలు అభియోగాలను ఎప్పటికప్పుడు వారిపైన నమోదైనటువంటి ఏవైతే మనీ లాండరింగ్ సంబంధించిన అంశాలు కావచ్చు, అవినీతి నిరోధకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా వీళ్ళు చేసినటువంటి అంశాలన్నింటిని కూడా పూర్తిగా ఇప్పటికే ఏసీబీ ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. కాబట్టి ఆ నివేదికను కూడా గవర్నర్ ఆమోదంతో ఇక ప్రాసిక్యూషన్ చేసేందుకు గాను ఇక ఏసీబీ మొత్తం ఛార్జ్షీట్ను
రూపొందించి ఇక ప్రాసిక్యూషన్ చేసే దశలో ఇక ఏసీబీకి అడ్డంకులు తొలగిపోయాయి. ఈ క్రమంలో ఇక ఏసీబీ పెట్టినటువంటి సెక్షన్లు కావచ్చు, అవినీతి నిరోధక శాఖ, యాంటీ కరప్షన్తో పాటుగాను మొత్తం అవకతవకలు, ట్యాంపరింగ్, హ్యాంపరింగ్, అదేవిధంగా క్యాబినెట్ నిర్ణయాలు లేకుండాను, అదేవిధంగా ఆర్బీఐ గైడ్లైన్స్ను ఉల్లంఘించడం, ఇలాంటి చాలా సంబంధించినటువంటి ఎవిడెన్స్లను అన్నిటిని కూడా కలెక్ట్ చేసింది. ఆరోపణలపైన కూడా అప్పుడు మొత్తం క్యాబినెట్ ఆమోదం లేకుండానే ఏకపక్షంగా ఉన్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఏ విధంగా ఆదేశించారు, అదేవిధంగా ఐఏఎస్ అధికారులు ఇందులో ఏ రకంగా డబ్బులను మళ్లింపు చేయడము, అదేవిధంగా మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. దాంతోపాటు వివిధ అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణలపైన ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభుత్వ ఖజానాకు భారీ ఎత్తున కోట్లాది రూపాయలు నష్టం చేకూరింది. కాబట్టి ఈ అంశాలన్నింటిని కూడా యాంటీ కరప్షన్ బ్యూరో మొత్తం ఇప్పటికే పలు అంశాలపైన కూడా దర్యాప్తు చేసి ఒక ఛార్జ్షీట్ ఫ్రేమ్ చేసింది. దాన్ని ప్రాసిక్యూషన్ చేసేందుకు గాను కోర్టులో వాటిని ప్రొడ్యూస్ చేస్తారు. ఆ తర్వాత విచారణకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇక ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేటీఆర్ను ఇక విచారణకు సంబంధించి ఆయన న్యాయస్థానం ముందు ఎప్పుడు పిలిచినా కూడా ఆయన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఐఏఎస్ అధికారులు అయినటువంటి అరవింద్ కుమార్ కావచ్చు, అప్పుడున్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి కూడా విచారణకు ఎప్పుడు కూడా ఇటు న్యాయస్థానం ముందు ఆయన కూడా విచారణకు హాజరయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇక గవర్నర్కు సంబంధించి కేసు కట్టడంలో కూడా గవర్నర్ అనుమతి అనుమతితోటే 2024లో ఆయన అనుమతితోటే ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ తర్వాత కూడా ఏసీబీ దర్యాప్తు చేసి మొత్తం మీద కేటీఆర్ను 4 సార్లు విచారించింది. అదేవిధంగా ఏఎస్ అరవింద్ కుమార్ను విచారించింది. ఆ తర్వాత బిఎల్ఎన్ రెడ్డిని, ఆ తర్వాత ఎఫ్ఈఓకి సంబంధించినటువంటి కంపెనీ ప్రతినిధులను, వాళ్ళు ఇచ్చిన ఎవిడెన్స్ అంశాలను, అదేవిధంగా ఏసీబీ సేకరించిన అంశాలన్నింటిని కూడా ఇప్పటికే మొత్తం ఛార్జ్షీట్ రూపొందించింది. కాబట్టి ఇక ప్రాసిక్యూషన్కు చాలా వరకు ఏసీబీకి లైన్ క్లియర్ కావడంతో ఇందులో ఉన్నటువంటి అభియోగాలను పూర్తిగా మళ్ళీ ఎస్టాబ్లిష్మెంట్ చేసేందుకు గాను చాలా వరకు ఇప్పటికే ఏసీబీ చాలా కసరత్తు మొదలుపెట్టింది. కాబట్టి మరి ప్రాసిక్యూషన్ సంబంధించినటువంటి వ్యవహారంలో కేటీఆర్ అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలా నిర్ణయాలు తీసుకున్నాడు, ఏ గైడ్లైన్స్ పాటించాడు, ఎందుకు ఎఫ్ఈఓకు ఏకపక్షంగా డబ్బులను 43 కోట్ల రూపాయలు చెల్లించే వ్యవహారంలో అధికారులను ఏ విధంగా ప్రెజర్ చేశాడు అనే అంశాలను చాలా వరకు మరి ఏసీబీ ఎస్టాబ్లిష్మెంట్ ఏ విధంగా చేస్తుంది, దానికి కౌంటర్గా కేటీఆర్ ఎలాంటి ఆన్సర్ చేస్తారనేది కూడా చాలా సస్పెన్స్గా మారింది. చాలా వరకు ఈ అంశం ఉత్కంఠ రేపుతుందని తెలుస్తుంది.